దేవునికి మాత్రమేనా అని అంటే దేవునికి మాత్రమే కాదు, సేవకులకు ఇచ్చే విషయంలో కూడా చాలా శ్రేష్టమైనవే మనము ఇచ్చే వారంగా ఉండాలి. సేవకుల కొరకు వెచ్చించే వాటి విషయంలో కూడా, మందిరం కొరకు వెచ్చించే వాటి విషయంలో కూడా మనము శ్రేష్టమైనవే వెచ్చించాలి. అంత మాత్రమే కాదు, మన తల్లిదండ్రులు వారు మనల్ని చిన్నప్పటి నుంచి కూడా ఎంత శ్రేష్ట ఇవుల చేత పోషిస్తుంటారో మన విషయంలో వారే ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఉంటే మనం ఇంతటి వారం అవుతామా? కాదు కదా. మన కొరకు అన్ని శ్రేష్టమైన వెచ్చించినారు. వారు తినకపోయినా మనకు పెట్టి, వారు సరైన వస్త్రాలు వేసుకోకపోయినా మనకు వేసి, ఇలాంటి త్యాగాలు తల్లిదండ్రులు ఎన్నో చేసుంటారు. అయితే వారు అవసాన కాలం వచ్చినప్పుడు, లేకపోతే వృద్ధాప్యం వచ్చినప్పుడు, మనము పెద్దవారైన తర్వాత మన పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడు, ఇలాంటి సందర్భం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఏమైనా చేయాల్సి వస్తే మనం ఎలాంటివి ఇవ్వాలి? దేవునికి మాత్రమే, సేవకులకు మాత్రమే, మందిరానికి మాత్రమే శ్రేష్టమైనవి ఇచ్చి తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. తల్లిదండ్రులను ఎలా చూడమన్నాడు? సన్మానించి, గౌరవించి, వారిని ప్రేమించి, వృద్ధాప్యంలో వారిని సంరక్షించి అలాగ చూడాలని దేవుడు సెలవిస్తున్నాడు.